ఇప్పుడు ప్రైమరీ స్కూల్ కాంప్లెక్స్లో 6వ సెషన్ టీపీడీ మ్యాథ్స్ పియర్ లెర్నింగ్ సర్కిల్స్ 2 బై కేఆర్పి. ఒకవేళ కేఆర్పి ఎవరు ఆ కాంప్లెక్స్ అందుబాటులో లేకపోతే ఈ డెసిగ్నేటెడ్ ఆర్పి ఎవరో ఒకరికి ఆర్పి డీటెయిల్స్ ఇచ్చుంటారు కాబట్టి ఆ ఆర్పి ఈ పీపీడీని డిస్ప్లే చేస్తూ ఎక్స్ప్లెనేషన్ చేయాలి. ఓపెన్ చేసి చూద్దాం. ఇది కంప్లీట్గా 80 minutes జరిగే సెషన్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకరికంటే ఎక్కువ రిసోర్స్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయితే చాలా బాగుంటుంది. మ్యాథ్స్ టీపీడీ పేర్ లెర్నింగ్ సర్కిల్స్ 2లో భాగంగా ఈ 6వ సెషన్లో మనం ఏమేమి డిస్కస్ చేసుకోవాలో ఇక్కడ కంప్లీట్గా ఉంది. ఒకసారి చూడండి. పేర్ లెర్నింగ్ సర్కిల్ 2 పిఎల్సి 2 అంటాము. అంటే మాడ్యూల్ 2కి సంబంధించి పిఎల్సి 2. పిఎల్సి అంటే ఏం లేదు, మన స్కూల్ కాంప్లెక్స్లో మనం గ్రూప్గా డిస్కస్ చేసుకుంటాము. ఆ వచ్చిన అవుట్కమ్ని మనం ఫ్రికీ యాప్లో అసైన్మెంట్గా సబ్మిట్ చేస్తాము. ఇక్కడ వై డూ వీ నీడ్ పిఎల్సి అని చెప్తే రివిజన్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ లెర్న్డ్. ఇప్పుడు ఈ ఫ్రికీ యాప్లో మనం నేర్చుకున్నవి మన తోటి టీచర్స్తో షేర్ చేసుకోవడానికి, తర్వాత దీనికి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే వాటిని క్లారిఫై చేసుకోవడానికి ఇది ఒక అవకాశంగా ఉపయోగించుకోవాలి. తర్వాత యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ఆల్ ది యాక్టివిటీస్. ఇవి గ్రౌండ్ రూల్స్ అనమాట. ఏవైనా మీ డౌట్స్ ఉంటే చాలా ఫ్రీగా డౌట్స్ అడగండి. మీకు ఏదైనా మంచి కాన్సెప్ట్స్ మీ మైండ్లో ఉంటే వాటిని మిగతా వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి. తర్వాత లార్జ్ గ్రూప్ యాక్టివిటీ ఏం చేయాలి అనేది. లార్జ్ గ్రూప్ షేరింగ్ యాక్టివిటీ యాక్చువల్గా ఏంటంటే 3 to 4 టీచర్స్ టు షేర్ దేర్ ఎక్స్పీరియన్సెస్ బేస్డ్ ఆన్ ది ప్రాంప్ట్స్. ఇక్కడ కింద ప్రాంప్ట్స్ ఇచ్చారు. వాటికి సంబంధించిన 3-4 టీచర్స్ వాళ్ళ యొక్క అనుభవాలని మనతో షేర్ చేసుకుంటారు. విచ్ పార్ట్ ఆఫ్ ద కోర్స్ డిడ్ యూ ఎంజాయ్ ద మోస్ట్ అండ్ వై. ఈ పిఎల్సి 2లో కానివ్వండి, యాక్చువల్గా పిఎల్సి 1లో కూడా ఇదే విధంగా ఉండాల్సింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం పిఎల్సి 2 కాబట్టి పిఎల్సి 2లో మీకు ఏ కాన్సెప్ట్ అనేది బాగా నచ్చింది. తర్వాత వాట్ వాజ్ ద మోస్ట్ కీ టేక్అవేస్ ఫ్రమ్ టీపీడీ మ్యాథ్ కోర్స్ మాడ్యూల్ 1 అండ్ మాడ్యూల్ 2 యూ కంప్లీటెడ్. అంటే మాడ్యూల్ 1 మాడ్యూల్ 2లో మీరు కంప్లీట్ చేసిన పార్ట్లో మీకు బాగా నచ్చింది ఏంటి, మీరు ఇది బ్రహ్మాండంగా ఉంది, ఇది నేను టేక్అవేగా తీసుకుంటున్నాను, అంటే దీనివల్ల నేను చాలా నేర్చుకున్నాను, ఈ అనుభవాలని లేకపోతే ఈ కాన్సెప్ట్ నేను నేర్చుకున్నాను అనేవి ఏదైనా ఉంటే అందరితో షేర్ చేసుకోండి అంటున్నారు. హ్యావ్ యూ ప్రాక్టీస్డ్ ఎనీ స్ట్రాటజీస్ ఇన్ క్లాస్ రూమ్. ఈ నేర్చుకున్న కాన్సెప్ట్స్ని మీరు ఎక్కడైనా క్లాస్ రూమ్ సిచ్యువేషన్స్లో ఎక్కడైనా ఉపయోగించారా, ఉపయోగిస్తే ఎప్పుడు ఉపయోగించారు, ఉపయోగించినప్పుడు పిల్లలు ఏ విధంగా ఫీల్ అయ్యారనేది మీరు ఇక్కడ షేర్ చేసుకోవచ్చు. ఇఫ్ నో, వాట్ వర్ ద ఛాలెంజెస్ దట్ స్టాప్డ్ యూ టు ప్రాక్టీస్ ఆర్ కంప్లీట్ ద కోర్స్ ఇఫ్ నాట్. ఒకవేళ కాదనుకోండి, ఎందుకు కాదు, అవునైతే ఎందుకు అవును, కాదైతే ఎందుకు కాదు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే లెట్స్ వాచ్ వీడియో. మనకి సేమ్ ఈ వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి అని చెప్తున్నారు. కైండ్లీ ఫాలో బిలో ఇన్స్ట్రక్షన్స్ వైల్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియోని ప్లే చేసేటప్పుడు ఈ గ్రౌండ్ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వండి అంటున్నారు. వాచ్ వీడియో కేర్ఫుల్లీ, టేక్ అ పాజ్ ఇఫ్ నీడెడ్. ఇప్పుడు మనం ఈ సెషన్లో భాగంగా ఒక వీడియోని చూడబోతున్నాము. ఆ వీడియోకి చూసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటో కూడా ఇక్కడ మనకి స్క్రీన్ పైన ఉన్నాయి. వాచ్ వీడియో కేర్ఫుల్లీ, టేక్ అ పాజ్ ఇఫ్ నీడెడ్. కావాల్సినప్పుడు పాజ్ చేయమని అడగండి. పాజ్ చేసి మరి చూసుకుంటూ యూజ్ ది నోట్ టెంప్లెట్ గివెన్ నెక్స్ట్ స్లైడ్లో ఒక నోట్ టెంప్లెట్ ఇచ్చారు. ఆ నోట్ టెంప్లెట్లో ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి అంటున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్స్ గ్రూప్ యాక్టివిటీలో కూడా పార్టిసిపేట్ చేయండి అంటున్నారు. ఈ నోట్స్ టెంప్లెట్ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. స్టూడెంట్స్ మిస్కన్సెప్షన్స్ ఐడెంటిఫైడ్ ఇన్ ద వీడియో. పిల్లల యొక్క మిస్కన్సెప్షన్స్ ఏమేమి ఉన్నాయి అనేది నోట్ చేసుకోవాలి. ప్రీ రిక్విజైట్స్ ఫర్ లెర్నింగ్ డెసిమల్స్ కోసం ప్రీ రిక్విజైట్స్ అవసరమైనవి ఏమేమి ఉంటాయి. తర్వాత ఐడెంటిఫై ది కాన్సెప్ట్స్ అండ్ స్ట్రాటజీస్ ప్రొవైడ్ ఇన్ ది వీడియోలో ప్రొవైడ్ చేసిన స్ట్రాటజీస్ ఏంటి, కాన్సెప్ట్స్ ఏంటి, కాన్సెప్ట్స్ కవర్డ్, తర్వాత స్ట్రాటజీస్ రెండు కాలమ్స్గా పెట్టుకుని ఒక టేబుల్లో మనం నోట్ చేసుకుంటాం. ఇవన్నీ మనం ప్రతి ఒక్కళ్ళు ఈ టేబుల్ని డ్రా చేసుకుని నోట్బుక్లో డ్రా చేసుకుని ఇదే ఫార్మాట్లో చేయాలి. ఇప్పుడు మనం వీడియోని ప్లే చేయబోతున్నాం. వీడియో ఈ విధంగా ఉంటుంది. ఆ వీడియోని ఒకసారి చూడండి. ఇది ఆల్రెడీ మనం చూసిన వీడియోనే. హలో టీచర్స్, ఈ కోర్స్ యొక్క 6వ యూనిట్ అయిన డెసిమల్స్ కు స్వాగతం. ప్రాథమిక తరగతులలో
డెసిమల్ నంబర్స్ ను పోల్చడానికి కావలసిన అవగాహన మరియు నైపుణ్యాన్ని ఎలా పెంపొందించుకోవాలో ఈ యూనిట్లో మనం చూద్దాం. ముందుగా విద్యార్థులు పరిష్కరించిన కొన్ని ప్రశ్నలను చూద్దాం. పొరపాట్లను గుర్తించడానికి వీడియోను కొద్ది నిమిషాల పాటు ఆపి తర్వాత ప్లే బటన్ నొక్కండి. మీ విద్యార్థులు కూడా ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారా? మనం సంఖ్యలతో చేసినట్లు ఈ ప్రశ్నలో విద్యార్థి ఎక్కువ డిజిట్స్ ఉన్న నంబర్ని పెద్దదిగా ఎంచుకున్నాడు. ఇక్కడ పోల్చేటప్పుడు 0ని పరిగణలోకి తీసుకోలేదు. ఫ్రాక్షన్స్ తో కన్ఫ్యూజ్ అయినట్టు ఇక్కడ కనిపిస్తుంది. 0.40 1/4 లాగా కనిపించటం వల్ల విద్యార్థులు దీనినే పెద్దదిగా భావిస్తారు. ఇక్కడ 5 tenths 5 hundredths తో సమానమనే అవగాహన లేకపోవడమే దీనికి కారణం. ఈ కోర్స్ మనకు ఇలాంటి పొరపాట్ల వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోవడంలో మరియు ప్రైమరీ క్లాసెస్లో డెసిమల్స్ టీచింగ్ ను లోతుగా పరిశోధించడానికి సహాయపడుతుంది. ఈ యూనిట్ ముగించే సమయానికి మీరు వీటిని చేయగలుగుతారు. డెసిమల్ ఫ్రాక్షన్స్ పై అవగాహనని ఎలా పెంపొందించుకోవాలో వివరించడం, ఫ్రాక్షన్స్ ను డెసిమల్స్ తో అనుసంధానం చేయడానికి ఉపయోగించగల 3 నమూనాలను గుర్తించడం, డెసిమల్ ఫ్రాక్షన్స్ యొక్క పోలిక మరియు క్రమాన్ని ఎలా బోధించాలి అనే విధానాన్ని ప్రదర్శించడం. డెసిమల్స్ లో ప్రావీణ్యం పొందేందుకు విద్యార్థులకు ఈ క్రింది వాటిపై పటిష్టమైన అవగాహన అవసరం: సంఖ్యల యొక్క ప్లేస్ వాల్యూ, ఫ్రాక్షన్స్ మరియు ప్రాథమిక ప్రక్రియలపై అవగాహన. నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2021 ప్రకారం మన రాష్ట్రంలో 5వ తరగతి విద్యార్థులలో కేవలం 38% మాత్రమే ఫ్రాక్షన్స్ ను డెసిమల్స్ గా మరియు డెసిమల్స్ ను ఫ్రాక్షన్స్ గా మార్చగలుగుతున్నారు. ఫ్రాక్షన్స్ పై సంభావిత అవగాహన, కార్యాచరణ పటిమ, వ్యూహాత్మక సామర్థ్యం మరియు సమస్య పరిష్కార నైపుణ్యాన్ని పెంపొందించాల్సిన అవసరాన్ని ఈ డేటా హైలైట్ చేస్తుంది. డెసిమల్ ఫ్రాక్షన్స్ పై అవగాహనను ఎలా పెంపొందించుకోవాలో చూద్దాం. డెసిమల్స్ లేదా డెసిమల్ ఫ్రాక్షన్స్ అనేవి హారంలో 10 యొక్క గుణిజములు కలిగి ఉన్న ఫ్రాక్షన్స్. డెసిమల్స్ గురించి బోధించడానికి ప్లేస్ వాల్యూ పై విద్యార్థులకు ఉన్న అవగాహనని మనం ఎలా ఉపయోగించవచ్చు? ఈ ప్లేస్ వాల్యూ టేబుల్ ని చూడటంతో ప్రారంభిద్దాం. టేబుల్ ని చదవడానికి మీ వీడియోను కొద్ది నిమిషాలు ఆపి ప్లే చేయండి. నేను నా తరగతి విద్యార్థుల కోసం ఈ టేబుల్ ని ఉపయోగించాను. ప్రతి ప్లేస్ దాని కుడివైపున్న స్థాన విలువకు 10 రెట్లుని మరియు దాని ఎడమవైపు ఉన్న స్థాన విలువకు 1/10 ని సూచిస్తుంది. ఉదాహరణకు మనం 40ని తీసుకుంటే దానికి ఎడమవైపున 10 రెట్లు అంటే 400 మరియు దాని కుడివైపున 40లో 1/10వ వంతు అంటే 4 అవుతుందని గమనించవచ్చు. మనం కుడివైపుకి కదులుతున్నాం కాబట్టి అది 10, 100, 1000 మొదలైన నంబర్స్ తో డివైడ్ చేయబడుతూ ఉంటుంది. నేను నా విద్యార్థులను నంబర్ లైన్ ని గీసి దాన్ని 10 పార్ట్స్ గా డివైడ్ చేయమని అడిగాను. 1ని 1/10 పార్ట్స్ గా డివైడ్ చేయొచ్చా? అవును. ఆ 1/10 పార్ట్ ని మరింత డివైడ్ చేయొచ్చా? అవును. ఈ చర్చల సారాంశం ఏంటంటే ఒక నంబర్లో స్మాలెస్ట్ లేదా లార్జెస్ట్ పార్ట్ ఏదీ ఉండదని దృశ్య రూపంలో వివరించుటకు సహాయం చేయడం. 4 మరియు 5 మధ్యలో 10, 100, 1000 మొదలగు వానితో డివైడ్ చేయవచ్చు. కాబట్టి నంబర్స్ ఇరు దిశల్లో అనంతంగా విస్తరించి ఉంటాయి. ఈ కాన్సెప్ట్ ను మెరుగ్గా దృశ్యమానం చేయడానికి నేను డ్రాయింగ్స్ మరియు వీడియోస్ ఉపయోగించాను. వీటి నుండి కొన్ని రిసోర్సెస్ హ్యాండ్అవుట్ 1లో ఇవ్వబడ్డాయి. డెసిమల్స్ ని పరిచయం చేయడానికి ప్లేస్ వాల్యూ యొక్క అవగాహనని పెంపొందించిన తరువాత డెసిమల్ పాయింట్ యొక్క పాత్రను అర్థం చేసుకోవడంలో విద్యార్థులకు సహాయం చేయడం చాలా అవసరం. ఒక డెసిమల్ పాయింట్ 2 నంబర్స్ మధ్య ఉంచబడుతుంది. ఈ డెసిమల్ పాయింట్ ఎడమవైపు ఉన్న నంబర్ పూర్ణ భాగాన్ని సూచిస్తుంది మరియు దాని కుడివైపున ఉన్న నంబర్ దశాంశ భాగాన్ని సూచిస్తుంది.
ఒక సంఖ్య మరొక సంఖ్యకు కారణాంకం కానప్పుడు మరియు మనం డెసిమల్స్ ను మల్టిప్లై, యాడ్ లేదా సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మాత్రమే డెసిమల్ పాయింట్స్ కనిపిస్తాయి. డెసిమల్స్ యొక్క పాత్రను వివరించడానికి నేను ఇలాంటి దృశ్యాలను ఉపయోగిస్తాను లేదా ఒక నెంబర్ లైన్ ని ఉపయోగిస్తాను. ఇది విద్యార్థులకు డెసిమల్స్ పాత్రను మరియు నెంబర్స్ యొక్క వాల్యూ ఎలా మారుతుందో చూడడానికి సహాయపడుతుంది. జీరోని కలిగి ఉన్న డెసిమల్ నంబర్స్ లో విద్యార్థులు పొరపాట్లు చేస్తారని మీరు తప్పక గమనించి ఉంటారు. ఒక సంఖ్యకు ఎడమవైపున జీరోలు యాడ్ చేయడం లేదా ఒక డెసిమల్ ఫ్రాక్షన్ యొక్క కుడివైపున జీరోలు యాడ్ చేయడం వల్ల నంబర్ యొక్క వాల్యూ మారదని మనం వారికి చూపించడం అవసరం. డెసిమల్స్ యొక్క అర్థాన్ని వివరించే సమయంలో సందర్భోచిత ఉదాహరణలను ఉపయోగించడం దశాంశ సంఖ్యలను అర్థం చేసుకోవడానికి సహాయపడును మరియు వివిధ రకాల పరిమాణాలను గుర్తించడానికి డెసిమల్స్ ను ఉపయోగిస్తారని విద్యార్థులు అర్థం చేసుకోగలరు. డెసిమల్స్ బోధించే సమయంలో మీరు ఎలాంటి ఉదాహరణలు ఉపయోగించవచ్చు? రేస్ విజేతను ఎంచుకోవడానికి డెసిమల్స్ ను ఎలా ఉపయోగిస్తారో మనం వారికి చూపించవచ్చు. ఇది మరియు ఇలాంటి ఇతర ఉదాహరణలు విద్యార్థులకు డెసిమల్స్ ను మెరుగ్గా అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి. థర్మామీటర్ పై ఉష్ణోగ్రతను చెక్ చేయడం, బిల్స్, కరెన్సీని కన్వర్ట్ చేయడం, పెట్రోల్ పంపు వద్ద వస్తువులను కొలిచేటప్పుడు వంటి అనేక నిజ జీవిత ఉదాహరణలను విద్యార్థులతో చర్చించవచ్చు. ఇంతవరకు మనం డెసిమల్స్ ను ఎలా పరిచయం చేయవచ్చో మరియు డెసిమల్ ఫ్రాక్షన్స్ లో ప్లేస్ వాల్యూ పాత్ర గురించి చూసాము. ఇప్పుడు డెసిమల్స్ మరియు ఫ్రాక్షన్స్ మధ్య ఉన్న సంబంధాన్ని చర్చిద్దాం. ఇది డెసిమల్స్ బోధించడంలో ఒక ముఖ్యమైన భాగం. పిల్లలు తరచుగా ఫ్రాక్షన్స్ కాన్సెప్ట్ ని డెసిమల్స్ కాన్సెప్ట్ తో కన్ఫ్యూజ్ అవుతారని మరియు వారు అవి ఒకటే కాన్సెప్ట్ ను సూచిస్తాయని అనుకుంటారని మీకు తెలుసు. కాబట్టి డెసిమల్ ఫ్రాక్షన్స్ ను బోధించేటప్పుడు ఈ అంశాల గురించి నొక్కి చెప్పడం మంచిది. డెసిమల్స్ ని కరెక్ట్ గా ఎలా చదవాలి? ఈ ప్రశ్నను చూద్దాం. విద్యార్థులు దీన్ని 2 వేర్వేరు పద్ధతుల్లో చదువుతారు. వీడియోను కొద్ది నిమిషాలు ఆపి ఆప్షన్ 1 మరియు 2 మధ్య ఉన్న తేడా గురించి ఆలోచించండి. అవును, మీరు కరెక్ట్ గా గెస్ చేశారు. ఇక్కడ విద్యార్థి పాయింట్ టెర్మినాలజీని ఉపయోగించడం వల్ల ప్రతి డెసిమల్లో ఉండే ఫ్రాక్షనల్ పార్ట్స్ డిస్కనెక్షన్ కి దారితీస్తుంది. కాబట్టి విద్యార్థులు కరెక్ట్ గా చదువుతున్నారా లేదా అని మనం చెక్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక డెసిమల్ ను కరెక్ట్ గా వ్రాసే పద్ధతిని చూద్దాం. ఒక విద్యార్థిని దీన్ని డెసిమల్స్ లో ప్రదర్శించమని అడిగాము. స్క్రీన్ పై చూపించినట్లుగా అతను 0.3 అని రాశాడు. ఇది కరెక్ట్ పద్ధతేనా? అవును. మనం వేరువేరు ఫార్మాట్స్ మరియు నేమ్స్ ఉపయోగించినప్పుడు అది విద్యార్థులకు పరిమాణాలను వివిధ విధానాలలో ఆలోచించడానికి, చదవడానికి మరియు రాయడానికి సహాయపడుతుందని అనేక పరిశోధనలు తెలుపుతున్నాయి. ఉదాహరణకు మనం విద్యార్థులను ఇలా అడగవచ్చు: 0.75 డెసిమల్ ఫ్రాక్షన్ ను ఇంకా ఎన్ని మార్గాలలో రాయవచ్చు? దీన్ని వివిధ పద్ధతుల్లో ప్రదర్శించడానికి ఇవి కొన్ని మార్గాలు. వీడియోను కొన్ని నిమిషాల పాటు ఆపి వీటిని చూడండి. తదుపరి టాపిక్ కు వెళ్లే ముందు మరొక ఉదాహరణను చూద్దాం. వీడియోను కొన్ని నిమిషాల పాటు ఆపి దీనిని చూడండి. ఫ్రాక్షన్స్ మరియు డెసిమల్స్ మధ్య బలమైన అవగాహనను పెంపొందించడంలో ఒక ముఖ్యమైన అంశం దృశ్య నమూనాలను ఉపయోగించడం. 5వ తరగతిలో నేను డెసిమల్స్ ను 2 రకాల వైశాల్యాల నమూనాలను ఉపయోగించి వివరించాను: స్క్వేర్ గ్రిడ్స్ మరియు సర్క్యులర్ డిస్క్స్. ఇదొక స్క్వేర్ గ్రిడ్ ఫ్రాక్షన్ మరియు డెసిమల్ రెండింటినీ ఈ విధంగా ప్రదర్శించవచ్చు. గ్రిడ్ ను ఉపయోగించి డెసిమల్స్ ను ప్రదర్శించమని నేను విద్యార్థులను అడిగాను. స్క్రీన్ పై ఒక ఉదాహరణ షేర్ చేయబడింది. మరిన్ని ఉదాహరణలు మీకు హ్యాండ్అవుట్లో ఇవ్వబడ్డాయి.
విద్యార్థులు ఈ ప్రశ్నలను పరిష్కరించేటప్పుడు సరైన భాష మరియు విలువలను నొక్కి చెప్పేందుకు స్థాన విలువల పేరును సరిగా చదివారని నేను నిర్ధారించాను. సర్క్యులర్ గ్రిడ్ కోసం నేను 75/100 అనే ఫ్రాక్షన్ను వీల్పై రూపొందించి 0.75గా రాశాను. ఫ్రాక్షన్స్ మరియు డెసిమల్ ఫ్రాక్షన్స్ మధ్య అనుసంధానం ఏర్పరచడానికి ఇది విద్యార్థులకు సహాయపడింది. సర్క్యులర్ డిస్క్ తయారు చేసే దశలను చూడటానికి హ్యాండ్అవుట్ ని చూడండి. మనం ఒక పేపర్ గ్రిడ్ మరియు సర్క్యులర్ డిస్క్లను ఉపయోగించి వైశాల్యం గురించి చర్చించాము. పొడవును కొల్చుటకు మీటర్ బద్ద ఒక ఉపయోగకరమైన నమూనా. పొడవు యొక్క వివిధ కొలతలను కొలవడానికి మీటర్ బద్ద ఎలా సహాయపడుతుందో చూడండి. డెసిమల్స్ మరియు ఫ్రాక్షన్స్ అనుసంధానం చేసే పద్ధతులను నేర్చుకున్న తరువాత డెసిమల్స్ ను సరిపోల్చడం మరియు క్రమబద్ధీకరించడం గురించి మనం చర్చిద్దాం. నా అబ్జర్వేషన్లో డెసిమల్స్ ను పోల్చడం మరియు క్రమంగా అమర్చడంలో విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. మనం ఈ యూనిట్లో ఇంతకు ముందు చర్చించుకున్న విధంగా ఒక విద్యార్థి యొక్క నోట్బుక్ ను కరెక్ట్ చేసేటప్పుడు ఇలాంటి పొరపాట్ల యొక్క లిస్ట్ ను తయారు చేశాను. అదే లిస్ట్ ఒక హ్యాండ్అవుట్ గా కూడా షేర్ చేయబడింది. వారి పొరపాట్లు ఎందుకు చేసి ఉండవచ్చని మీరు అనుకుంటున్నారు? ఇది డెసిమల్స్ యొక్క సాపేక్ష పరిమాణంపై విద్యార్థులకు అవగాహన లేకపోవడం వల్ల. మొదటి ప్రశ్నలో విద్యార్థి ఎక్కువ డిజిట్స్ కలిగిన నంబర్ను పెద్దదిగా ఎంచుకున్నాడు. తక్కువ డిజిట్స్ ఉన్న నంబర్స్ పెద్దవని వారు అపోహపడుతున్నట్లుగా ఇది కనిపిస్తుంది. టెన్త్స్ లోని ఏ అమౌంట్ అయినా హండ్రెడ్స్ లోని ఏ అమౌంట్ కన్నా పెద్దదని వారు అనుకుంటున్నారు. ఇక్కడ జీరోని పరిగణలోకి తీసుకోలేదు. సాధారణ సంఖ్యలో ఎడంవైపు ఉన్న జీరోలు దాని వాల్యూపై ఎటువంటి ప్రభావం కలిగి ఉండవన్న అంశంతో ఈ కన్ఫ్యూజన్ వస్తుంది. సాధారణ సంఖ్యలు డెసిమల్ సంఖ్య కన్నా పెద్దవి అనేది కూడా ఒక కన్ఫ్యూజన్. ఇక్కడ రెండు నంబర్స్ మధ్య ఎల్లప్పుడూ మరిన్ని నంబర్స్ ఉంటాయని మనం వారికి తెలియజేయాలి. విద్యార్థులకు డెసిమల్స్ లో ఉండే అపోహలను మనం ఇప్పటిదాకా చూసాం. మరి తరగతి గదిలో వారికి ఎలా సహాయపడగలము? నా తరగతిలో నేను విద్యార్థులని నంబర్ లైన్పై చిన్న నంబర్స్ ని గుర్తించమని అడిగాను. తరగతి గదిలో నిర్వహించగల ఇలాంటి మరిన్ని కృత్యాలు ఉన్నాయి. కొన్ని స్క్రీన్పై షేర్ చేయబడ్డాయి. వీడియోను కొన్ని నిమిషాలు ఆపి వీటిని చూడండి. ఈ కృత్యాల యొక్క వివరాలు హ్యాండ్అవుట్లో కూడా ఇవ్వబడ్డాయి. ఈ వీడియోలో మనం చర్చించుకున్న విషయాలను త్వరగా రీక్యాప్ చేద్దాం. బేస్ 10 ప్లేస్ వాల్యూ సిస్టమ్ రెండు దిశలలో అనంతంగా ఎలా విస్తరిస్తుందో వివరించడానికి బేస్ 10 బ్లాక్స్, నంబర్ లైన్ లేదా స్క్వేర్ గ్రిడ్స్ ను ఉపయోగించడం కాన్సెప్ట్ ను మెరుగ్గా విజువలైజ్ చేయడంలో సహాయపడుతుంది. ఫ్రాక్షన్స్ మరియు డెసిమల్స్ మధ్య అనుసంధానం చేయడం చాలా అవసరం. దీన్ని ఈ విధంగా చేయవచ్చు. డెసిమల్ ఫ్రాక్షన్స్ ను కరెక్ట్ గా పలకడం. డెసిమల్ ఫ్రాక్షన్స్ కోసం ఏరియా, లెంత్ మరియు సెట్ నమూనా వంటి దృశ్య నమూనాలను ఉపయోగించడం మరియు డెసిమల్ ఫ్రాక్షన్స్ ను రాయడానికి వివిధ ఫార్మాట్స్ ను విద్యార్థులు అన్వేషించేలా వారిని ప్రోత్సహించడం. డెసిమల్స్ యొక్క సాపేక్ష పరిమాణం భావనపై విద్యార్థులకు అవగాహన లేకపోవడం వల్ల వచ్చే వేర్వేరు అపోహలను కూడా మనం చూసాము. డెసిమల్స్ బోధనలోని ఈ కీలక భాగాల సహాయంతో విద్యార్థులు ఈ కాన్సెప్ట్ పై బలమైన పునాదిని నిర్మించుకుంటారు. మనం చర్చించుకున్న ఈ ఐడియాస్ మీకు లెసన్ ప్లానింగ్ లో మరియు మీ తరగతి గదిలో ఉన్నతమైన మ్యాథమెటికల్ స్కిల్స్ ను నిర్మించడంలో సహాయపడతాయని ఆశిస్తున్నాము. హ్యాపీ టీచింగ్. ఈ విధంగా రీక్యాప్ ఆఫ్ ది వీడియో. ఈ వీడియోలో మనం ఏమేమి కాన్సెప్ట్స్ నేర్చుకున్నామో ఒకసారి రీక్యాప్చులేట్ చేసుకుందాము. తర్వాత వాట్ వర్ సమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ మిస్కన్సెప్షన్స్ ఐడెంటిఫైడ్ ఇన్ ద వీడియో. ఈ వీడియోలో
పిల్లల యొక్క మిస్కన్సెప్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఐడెంటిఫై చేశారు. నోట్స్ ఫ్రమ్ ద వీడియో, ఇక్కడ మనకి క్లియర్గా స్టూడెంట్ మిస్కన్సెప్షన్స్ ఐడెంటిఫైడ్ ఇన్ ద వీడియో అని చెప్పి కొన్ని పాయింట్స్ ఇచ్చారు. ఒకసారి చూడండి. ఇక్కడ స్టూడెంట్ మిస్కన్సెప్షన్స్ ఐడెంటిఫైడ్ ఇన్ ద వీడియో అని ఒక 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే కరెక్ట్ ది మిస్కన్సెప్షన్స్ ఆఫ్ రీడింగ్ డెసిమల్ ప్లేసెస్. రీడింగ్ డెసిమల్ ప్లేసెస్కి సంబంధించిన మిస్కన్సెప్షన్ని కరెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 23.45 అని పిల్లలు చదువుతారు. దాని బదులు మనం ఎలా చదవాలని చెప్పాలి, 23.45 అని చదవాలని చెప్పాలి. క్లారిఫై ద డిఫరెన్స్ బిట్వీన్ డెసిమల్ అండ్ ఫ్రాక్షన్స్. డెసిమల్ యూజ్ బేస్ 10 డివిజన్స్, అంటే టెన్స్, హండ్రెడ్స్ ఇలా మనం చదవాలని చెప్పాలన్నమాట. డివిజన్స్, బేస్ 10 డివిజన్స్, ఇవన్నీ ఎలా చదవాలో మనకి పిల్లలకి చెప్పాలి. వైల్ ఫ్రాక్షన్స్ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ డివిజన్స్. దెర్ ఆర్ నో నంబర్ బిట్వీన్ 2 డెసిమల్స్ క్లోజ్ టుగెదర్. ఎగ్జాంపుల్, బిట్వీన్ 2.37 అండ్ 2.38కి దెర్ ఆర్ నో నంబర్ బిట్వీన్ 2 డెసిమల్స్. ఆ 2 నంబర్స్కి మధ్యలో ఇంకొక డెసిమల్ అనేవి లేదు అని చెప్తున్నారు. దీనిపైన మన టీచర్స్ కూడా వారి యొక్క ఎక్స్పీరియన్సెస్ని, వారి యొక్క ఐడియాస్ని షేర్ చేసుకుంటారు. ప్రీ రిక్విజిట్స్ ఏమేమి ఉంటాయి, ప్లేస్ వాల్యూ ఆఫ్ హోల్ నంబర్స్, ఫ్రాక్షన్స్, బేసిక్ ఆపరేషన్స్, ఇవన్నీ కూడా సాలిడ్ అండర్స్టాండింగ్ పిల్లలకి అవసరం అవుతుంది. తర్వాత డెసిమల్కి సంబంధించిన ఈ కాన్సెప్ట్ కవర్డ్లో మనం ఈ వీడియోని చూసిన తర్వాత ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ నోట్ చేసుకుని ఉంటాము. ఒకవేళ మనం తక్కువ పాయింట్స్ నోట్ చేసామనుకోండి, ఇవి ఏవైనా పాయింట్స్ మనం మిస్ అయిపోయి మన కొలీగ్స్ ఎవరైనా ఎక్కువ పాయింట్స్ రాసుకుని ఉంటే వాళ్ళతో డిస్కస్ చేసి ఆ పాయింట్స్ని మనం కూడా మన నోట్బుక్లో రాసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూసుకుంటే కాన్సెప్ట్స్ కవర్డ్ దీంట్లో ఏమేమి ఉంటాయి, ప్లేస్ వాల్యూ ఇన్ డెసిమల్కి సంబంధించిన ప్లేస్ వాల్యూస్, యూజ్ ఆఫ్ డెసిమల్స్ ఇన్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో మనం డెసిమల్స్ ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తాము, కనెక్టింగ్ డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, డెసిమల్స్ని ఫ్రాక్షన్స్ని ఏ విధంగా ఇంటిగ్రేట్ చేసుకోవాలి, తర్వాత కంపేరింగ్ అండ్ ఆర్డరింగ్ డెసిమల్స్, దానికి సంబంధించిన ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. టీచర్స్ డిఫరెంట్ స్కూల్స్ నుంచి అందరూ పార్టిసిపేట్ చేస్తే చాలా బాగుంటుంది. తర్వాత వాట్ ఈస్ గ్రూప్ యాక్టివిటీ, అసలు గ్రూప్ యాక్టివిటీలో ఏం చేయాలి. లెట్స్ అజ్యూమ్ దాట్ యువర్ స్టూడెంట్స్ ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్ టు లెర్న్ డెసిమల్స్. PLC 1లో ఏం చేశామో సేమ్ ఇక్కడ కూడా అంతే. మీ పిల్లలు ఏదో ఒక కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడంలో స్ట్రగుల్ చేస్తున్నారు అని మీరే అజ్యూమ్ చేసి వాటికి సంబంధించిన ఒక యాక్టివిటీ రాస్తారనమాట. ఫ్రమ్ ద స్ట్రాటజీస్ దట్ వీ లెర్న్ ఫ్రమ్ ది వీడియో, క్రియేట్ ఎనీ యాక్టివిటీ స్ట్రాటజీ టు టీచ్ యువర్ స్టూడెంట్స్ ఎనీ ఆఫ్ ది కాన్సెప్ట్. మీకు నచ్చిన కాన్సెప్ట్ ఏదో తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ప్లేస్ వాల్యూ ఆఫ్ డెసిమల్స్ ఒకటి తీసుకోండి. నేను ఆల్రెడీ 6 మోడల్ యాక్టివిటీస్ ఇచ్చాను. ఆ లింక్ ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వాటిని ఒకసారి అండర్స్టాండ్ చేసుకుంటే, దాన్ని ఒకసారి చూస్తే మనకి అర్థమైపోతుంది. వీటికి సంబంధించి ఏదో ఒకటి మనం డిస్కస్ చేయాలన్నమాట. అంటే డిస్కషన్ అనేది అందరం ఒకే పాయింట్ పైన డిస్కస్ చేసుకుంటాం, కానీ వాటిని పేపర్ పెన్ పైన పెట్టిన తర్వాత రకరకాలుగా మన కాన్సెప్ట్స్ ని మన ఓన్వి మన ఫ్రెండ్స్ తో, మన టీచర్ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసిన తర్వాత రకరకాలుగా వాటిని మనం పేపర్ పైన పెట్టుకుంటాము. పేపర్ పైన కానీ లేకపోతే డైరెక్ట్ గా టైప్ చేయడం కానీ చేస్తాము. హౌ టు డూ దిస్ యాక్టివిటీ, వీ విల్ వర్క్ ఇన్ గ్రూప్స్. మనం చెప్పాం కదా, ఈ గ్రూప్స్ లో పనిచేస్తాము. ఒక 5-6 ఒక గ్రూప్ గా ఫామ్ అవుతాము, చేస్తాము. ఒక A4 షీట్లు తీసుకుని క్రియేట్ అన్ యాక్టివిటీ, దాంట్లో మనం యాక్టివిటీని క్రియేట్ చేసుకుంటాము. లార్జ్ గ్రూప్ షేరింగ్ ఏంటంటే, నామినేట్ 1 పర్సన్ యాజ్ అ రిప్రజెంటర్. మనం ప్రజెంట్ చేయడానికి అక్కడ మన 6 టీచర్స్ నుంచి ఒకరిని ప్రెజెంటర్ గా పంపిస్తాము. వాళ్ళు వీళ్ళేం చేస్తారంటే, అక్కడ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది అక్కడ డయాస్ దగ్గర ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది గ్రూప్ వాళ్ళు ఏం చేస్తారంటే కాంప్లెక్స్ టీచర్స్ అందరి ముందు ప్రెజెంట్ చేస్తారు. ఇంకా ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, లేకపోతే అడిషనల్ సపోర్ట్ చేయాలనుకున్నా కూడా గ్రూప్ మెంబర్స్ కూడా అక్కడ డయాస్ దగ్గర ఉండొచ్చు. ఈ విధంగా లార్జ్ గ్రూప్ షేరింగ్ చేసుకున్న తర్వాత మనం అవన్నీ కూడా మనం అదే రోజు కానీ తర్వాత ఆ రోజు సాయంత్రం కానీ మనం ఫిర్కీ యాప్ లో అసైన్మెంట్ సబ్మిట్ చేస్తాము. ఏదన్నా ఇంకా కావాలనుకుంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మొత్తం 3 చేయొచ్చు. యూజ్ దిస్ టెంప్లెట్, ఈ విధంగా టెంప్లెట్ ని మనం ఉపయోగించుకోవాలి. ఆ టెంప్లెట్స్ లో ఉండాల్సిన
సబ్ హెడ్డింగ్స్ ఏంటంటే కాన్సెప్ట్ ఐడెంటిఫైడ్, నేమ్ ఆఫ్ ది స్ట్రాటజీ, టీఎల్ఎం టు కండక్ట్ ది యాక్టివిటీ, స్టెప్స్ టు కండక్ట్ ది యాక్టివిటీ ఇన్ ద క్లాస్ రూమ్, తర్వాత రిఫ్లెక్షన్. ఇవన్నీ కూడా ఫాలో అవుతూ మనం రాస్తామన్నమాట. ఇవన్నీ రాయడానికి కావాల్సినంత టైం ఇస్తారు, 20 minutes అనుకోండి సుమారుగా. అవన్నీ కూడా ఈ 80 minutes పీరియడ్ లో కంప్లీట్ అయిపోవాలి. కి ఒక మోడల్ గ్రూప్ యాక్టివిటీ కూడా ఇచ్చారు. ఈ గ్రూప్ యాక్టివిటీ చూసినా అర్థమైపోతుంది. డిస్క్రిప్షన్ లో లింక్ లో ఒక మోడల్ యాక్టివిటీస్ 6 ఉన్నాయి. వాటినైనా ఒకసారి స్టడీ చేయండి, మనకు ఒక ఐడియా వస్తుంది. వాటిని డైరెక్ట్ సేమ్ టు సేమ్ కాపీ చేయమని కాదు, వాటిని కాపీ చేసుకుని మనం మాడిఫై చేసుకుని మన ఓన్ ఐడియాస్ తో, మన ఓన్ ఎగ్జాంపుల్స్ తో వాటిని రీక్రియేట్ చేసుకుంటే మనకు మనం ఈ కోర్స్ చేస్తున్నందుకు ఒక సార్థకత అన్నమాట. ఈ విధంగా చేసిన తర్వాత మనం PLC2 అసైన్మెంట్ కి సంబంధించి ఇక్కడ ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ డ్రాప్ చేస్తాము, అంటే JPG ఇమేజ్ ని మనం సబ్మిట్ చేస్తాము. దీనికి సంబంధించిన PLC2 అసైన్మెంట్ ఎలా సబ్మిట్ చేయాలనేది కూడా నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. వాటిని కూడా మళ్ళీ ఒకసారి చూసుకుంటే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా అర్థమవుతుంది. కావాలంటే సబ్మిషన్ ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం చేసిన తర్వాత PLC2 ఫీడ్బ్యాక్ ఫామ్ కూడా ఉంటుంది. ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ ని కూడా కంప్లీట్ చేయాలి. ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏంటంటే ఫీడ్బ్యాక్ ఫామ్ లో మొత్తం ఇంగ్లీష్ లో ఉంది కాబట్టి మనం కాస్త ఇబ్బంది పడవచ్చు. కావాలంటే లాంగ్వేజ్ ని చేంజ్ చేసుకోండి, అప్పుడు తెలుగులో క్వశ్చన్స్ వస్తాయి. అప్పుడు మనకి ఇబ్బంది లేకుండా క్లియర్ గా అర్థమవుతాయి. ఈ PLC2 ఫీడ్బ్యాక్ కి సంబంధించి అందరూ ఏ విధంగా ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇచ్చారో అనేది కూడా మనం క్లియర్ గా యాప్ లో కనిపిస్తున్నాయి. ఒకసారి అవి కూడా చూస్తే ఒక ఐడియా వస్తుంది. మన మైండ్ లో ఏముంది, అందరూ ఏమనుకుంటున్నారు, ఎలా ఆన్సర్ ఇచ్చారు అనేది టెండెన్సీ కనిపిస్తుంది. తర్వాత ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత పోస్ట్ టెస్ట్ ఒకటి మనం సబ్మిట్ చేసుకుంటే 100% మన కోర్స్ కంప్లీట్ అయిపోతుంది. 100% కోర్స్ కంప్లీట్ అవడంతో పాటు మనం దీనికి మ్యాథ్స్ కి సంబంధించిన PLC1, PLC2 అంటే మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 లో చాలా చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాం. కాబట్టి ఇలాంటి మంచి కోర్స్ తీసుకొచ్చినందుకు మన ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష వారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి కోర్సు మరిన్ని రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ప్రస్తుతం మ్యాథ్స్ TPD కోర్స్ ఒకటి చేస్తున్నాము. దీంట్లో మాడ్యూల్ 1 ఉంది, మాడ్యూల్ 2 కూడా ఉంది. మాడ్యూల్ 1 కి సంబంధించిన PLC1 అసైన్మెంట్ మనం ఆల్రెడీ సబ్మిట్ చేశాము. మాడ్యూల్ 2 కి సంబంధించిన PLC2 అసైన్మెంట్ ప్రస్తుతం మనం సబ్మిట్ చేయాల్సి ఉంది. ఆల్రెడీ ఇది PLC2 అసైన్మెంట్ సబ్మిషన్ అనేది ఫిర్కీ యాప్లో మనకి ఆల్రెడీ KRPs కి రోల్అవుట్ అయిపోయింది. ఇప్పుడు టీచర్స్ అందరికీ కూడా ఈ కాంప్లెక్స్ అంటే నవంబర్ 18వ తారీఖు 19వ తారీఖు జరిగే కాంప్లెక్స్లో ఈ గ్రూప్ డిస్కషన్స్లో మనం ఈ అసైన్మెంట్ గ్రూప్ డిస్కషన్ చేస్తాము. దానికి సంబంధించిన ఇండివిజువల్గా మనం ఈ అసైన్మెంట్ని ఫిర్కీ యాప్లో అప్లోడ్ చేస్తాం. డిస్కషన్స్ మాత్రం గ్రూప్లో జరుగుతాయి. అవి ఏం డిస్కస్ చేయాలి, ఏ పాయింట్స్ ఉన్నాయి అనేది ఇదే వీడియోలో లాస్ట్లో డిస్కస్ చేసుకుందాము. ప్రస్తుతానికి ఏంటంటే ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత మనం అసైన్మెంట్ రాస్తాం కదా, ఆ అసైన్మెంట్ని ఏ విధంగా మనం ఫిర్కీ యాప్లో అప్లోడ్ చేయాలో ఈ ప్రాసెస్ మనం ప్రస్తుతానికి చూస్తాము. స్క్రీన్ పైన మనకు కనిపిస్తుంది అండర్స్టాండింగ్ అండ్ ఫ్లూయెన్సీ విత్ బిగ్గర్ నంబర్స్ క్లాస్ 3 to 5. అంటే ఇది మ్యాథ్స్ TPD కోర్స్ అనమాట. మనం ప్రస్తుతం మాడ్యూల్ 2లో ఉన్నాం. ఇప్పటి వరకు 84% కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రమే ఇది నెక్స్ట్ రోల్అవుట్ అవుతుంది. కాబట్టి ఎవరికైనా టీచర్స్కి ఇది పెండింగ్ ఉంటే ప్రస్తుతం వెంటనే ఇప్పటి వరకు PLC2 అసైన్మెంట్ వరకు కంప్లీట్ చేయాల్సిందిగా మనవి. ఇప్పుడు PLC2 అసైన్మెంట్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. మనకి చూడండి, ఇక్కడ ఫ్రాక్షన్స్, వీడియో ఫ్రాక్షన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి లాస్ట్లో హ్యాండ్అవుట్ మాడ్యూల్ 2 ఉంది. ఈ హ్యాండ్అవుట్ మాడ్యూల్ 2 ఏంటంటే మనకి అసైన్మెంట్కి సంబంధించిన కాన్సెప్ట్స్, యాక్టివిటీస్ ఈ మాడ్యూల్ 2 హ్యాండ్అవుట్స్ నుంచి కూడా మనం డిరైవ్ చేసుకోవచ్చు. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూస్తే మనకి ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా మనం క్లారిఫై చేసుకోవచ్చు. మనం అసైన్మెంట్ రాసుకోవడంలో కూడా ఇవన్నీ చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి.
తర్వాత ఈ సమ్మరీ కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. తర్వాత క్విజ్ ఆఫ్ మాడ్యూల్ 2, ఈ క్విజ్ కంప్లీట్ చేసిన తర్వాతే మనకి PLC 2 అసైన్మెంట్ ఓపెన్ అవుతుంది. ఈ PLC 2 అసైన్మెంట్ ఓపెన్ చేసిన తర్వాత, ఈ ఓపెన్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత PLC 2 ఫీడ్బ్యాక్ ఉంటుంది. నేను ముందేం చేశానంటే అసైన్మెంట్ రాసేసింది అప్లోడ్ చేయకముందే ఫీడ్బ్యాక్ని కంప్లీట్ చేశాను కాబట్టి డన్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే PLC 2 అసైన్మెంట్ని ఏ విధంగా సబ్మిట్ చేయాలో చూద్దాము. ఇప్పుడు ప్రస్తుతం దానిపై నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. యాడ్ సబ్మిషన్ అని వస్తుంది. ఇప్పుడు యాడ్ సబ్మిషన్ పైన క్లిక్ చేయాలి. ఆల్రెడీ PLC 1 అసైన్మెంట్ మనం సబ్మిట్ చేశాం కాబట్టి దానికి సంబంధించిన మోడల్ అసైన్మెంట్స్ నేను మన ఛానల్లోనే, యూట్యూబ్ ఛానల్లోనే ఆల్మోస్ట్ 2022 వరకు మోడల్ అసైన్మెంట్స్ ఇచ్చాను. ఆ మోడల్ అసైన్మెంట్స్ని బేస్ చేసుకుంటూ సేమ్ వాటికి కొద్దిగా ఆల్టర్ చేసుకుంటూ, కొద్దిగా మోడిఫికేషన్ చేసుకుంటూ మన మిత్రులు ఏం చేశారంటే వాటిని కాపీ చేసి వాట్సాప్లో పేస్ట్ చేసి వాటిలో ఉన్న సెంటెన్సెస్ని మార్చుకుంటూ, వాటిలో ఉన్న నంబర్స్ని మార్చుకుంటూ, వాటిలో ఉన్న ఎగ్జాంపుల్స్ని మార్చుకుంటూ ఓన్గా అసైన్మెంట్ తయారు చేసుకున్నారు. తర్వాత స్క్రీన్ షాట్ తీసుకుని ఈ PLC 1 అసైన్మెంట్లో సబ్మిట్ చేశాము. అదేవిధంగా సేమ్ ఇక్కడ కూడా మనం చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఫైల్ సైజ్, మ్యాక్సిమం ఫైల్ సైజ్ 128 వరకు ఇచ్చారు చూడండి. 128 MB వరకు ఇచ్చారు. మొత్తము 3 ఫైల్స్ మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఆ 3 ఫైల్స్ కూడా మనం ఇమేజెస్ అప్లోడ్ చేసుకోవచ్చు, వీడియో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ప్లస్ సింబల్ని క్లిక్ చేయాలి. ప్లస్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఫోటో ఆల్బమ్, కెమెరా, ఆడియో, వీడియో ఫైల్ ఇవన్నీ కూడా వస్తాయి. నేను ఫోటో ఆల్బమ్ ఓపెన్ చేస్తున్నాను. ఎందుకంటే నేను తయారు చేసిన అసైన్మెంట్ మొత్తం ఇక్కడే ఉంది కాబట్టి నేను తయారు చేసినవి ఇదొకటి, మళ్ళీ ప్లస్ క్లిక్ చేస్తున్నా, ఫోటో ఆల్బమ్ క్లిక్ చేస్తున్నా, రెండోది ఇది. ఈ రెండు JPG ఇమేజెస్గా నేను ఆల్రెడీ సేవ్ చేసుకుని ఉంచుకున్నాను కాబట్టి అవి నేను ఉపయోగించుకుంటున్నా, అప్లోడ్ చేసేస్తున్నాను. అప్లోడ్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనం సబ్మిట్ చేయడమే. తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ పెన్ సింబల్ కనిపిస్తుంది చూసారా, ఈ పెన్ సింబల్ని మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే ఇక్కడ టిక్ మార్క్ వచ్చేస్తుంది. ఈ విధంగా రీనేమ్ కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఈ విధంగా రీనేమ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా టిక్ మార్క్ కనిపించిన తర్వాత మనం ఏం చేయాలంటే టాప్ కార్నర్లో సేవ్ కనిపిస్తుంది చూడండి, ఆ సేవ్ బటన్ని క్లిక్ చేయాలి. ఆర్ యు ష్యూర్ అని మరలా ప్రాంప్ట్ వస్తుంది. అప్పుడు మనం ఓకే చేయాలి. ఈ విధంగా మనం అప్లోడ్ చేసిన 2 ఇమేజెస్ కూడా దీంట్లో సబ్మిట్ అయిపోయాయి. ఈ విధంగా PLC 2 అని కనిపిస్తుంది చూడండి, అదిను ఇంకొక ఇమేజ్, ఈ 2 ఇమేజెస్ సేవ్ అయిపోయాయి. దీనికి కావాలనుకుంటే మనం సబ్మిషన్స్లో ఎడిట్ కూడా చేసుకోవచ్చు ఈ సబ్మిట్ చేసిన వాటిని. ఇంకా ఇంకొక ఇమేజ్ కూడా నేను కావాలనుకుంటే ఇమేజ్ కానీ వీడియో కానీ నేను యాడ్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి 2 యాడ్ చేశాను కాబట్టి నా PLC 2 అసైన్మెంట్ కంప్లీట్ అయిపోయింది. మినిమం 1 కంప్లీట్ చేయాలి దీంట్లో. దీని తర్వాత PLC 2 ఫీడ్బ్యాక్ ఫామ్ కంప్లీట్ చేయాలి. PLC 2 ఫీడ్బ్యాక్ ఫామ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అర్థం కాకపోతే మాత్రం మనం చాలా ఇబ్బంది పడతాము. ఒకసారి చూసుకోండి. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనం ఏమేమి ఇచ్చామనేది దీంట్లో వస్తాయి. అందరూ ఎక్కువ మెజారిటీ ఎనాలిసిస్ ఒకసారి చూడండి. మెజారిటీ క్వశ్చన్స్ ఏ విధంగా ఆన్సర్ ఇచ్చారనేది కూడా దీంట్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.